A7 న్యూస్ ఆంధ్ర. మోతుకూరి అరుణ్ కుమార్ అనే మేధావికి ఏపీ డిప్యూటీ సీఎం సనాతన బాబాకి వ్రాసిన ఈ బహిరంగ లేఖ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. తన మాటల్లో ఏపీ డిప్యూటీ సీఎంని కడిగి పారేశాడు. ఈ లేఖ చదివితే సనాతనవాది తన రాజకీయం సమాధి అవ్వటం ఖాయం. అయ్యా, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని చెగువేరా, భగత్ సింగ్లు ఆదర్శం అన్నావు. ముఖానికి రంగులు వేసుకొని సినిమాల్లో హీరోగా నటించి లక్షల సొమ్ము, కోట్ల సొమ్ము ఆర్జించావు. అది చాలదన్నట్లు ప్రజాసేవ చేస్తాను అంటూ రాజకీయ పార్టీ పెట్టి ఊరూరా తిరిగావు. విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నవాణ్ణి, కులం లేదు, మతం లేదు, అందరూ సమానమే అంటూ కమ్యూనిస్టులలో 4 అడుగులు వేశావు. ఓడిపోగానే చంద్రబాబును నానా విమర్శలు చేస్తూ బీజేపీ పంచన చేరి మోదీ భజన చేశావు. మళ్ళీ ఎన్నికలు రాగానే అధికార దాహంతో ఉన్న చంద్రబాబుతో కలిసి వెళ్ళావు. 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు. నువ్వు ఉప ముఖ్యమంత్రివి అయ్యావు. అంతా బాగానే ఉంది. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతావో అర్థమవుతుందా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్ష స్థానంలో ప్రజలందరూ ఓట్లు వేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ సన్యాసిలాగా కాషాయ దుస్తులు ధరించి పూజలు, దీక్షలు, దేవాలయాల మెట్లు శుభ్రం చేయటం, నీ దేవుళ్ళ దర్శనం కోసం వెళ్తూ మీడియా షూటింగ్లు, ఫోటో ఎగ్జిబిషన్లు ఏమిటి? నువ్వు సాధారణ భక్తుడిలాగా వెళ్తే ఎవడూ పట్టించుకోడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మత విశ్వాస మందిరం, చర్చి, మసీదుల వద్దకు వెళ్ళి వారికి అనుకూలంగా ఇతర విశ్వాసాల వారిపై రెచ్చగొట్టే ఉపన్యాసం చేయటం నీకే చెల్లుబాటు అయిందా? పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదని అనుకుంటూ ఉంటుందని అంటారు. ఉప ముఖ్యమంత్రి అవ్వగానే నేనేం చేసినా, ఏం మాట్లాడినా పర్వాలేదు అనే గర్వంగా ఫీల్ అవుతున్నావా? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ తప్పుడు పనులు చేసినట్లు, ప్రజా వ్యతిరేక పాలన చేశారంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు మాత్రం చేస్తున్న పని ఏమిటి? ఇస్లాం, క్రైస్తవ విశ్వాసులు హిందూ దేవాలయాల్లోకి వెళ్ళటానికి ఆ దేవుడిపై విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ ఇవ్వాలా?